నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వర్యులు కొత్తగూడెం నియోజకవర్గ బాధ్యులు వనమ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ రోజు పాల్వంచలో కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వనమ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలోని పట్టభద్రులను కలిసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి సీరియల్ నెంబర్ 3లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమ రాఘవేంద్రరావు, కిలారు నాగేశ్వరరావు, పాల్వంచపట్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపూరి రాజు గౌడ్, యచ్చర్ల రమణమూర్తి నాయుడు, కాల్వ ప్రకాష్ రావు, దాసరి నాగేశ్వరరావు, కొత్వాల సత్యనారాయణ, పత్తుల మధుచంద్, రేగడి మధు, నంబూరి శ్రీను, కొత్త చెరువు హర్షవర్ధన్, శీలం సమ్మయ్య గౌడ్, సంగ్లోత్ రంజిత్, మారుమూల్లా కిరణ్, వాడపల్లి మహేష్, నారకట్ల రాజశేఖర్, కాలేరు సింధు, తపస్వి, జూపల్లి దుర్గాప్రసాద్, వల్లపిన్ని వెంకటేశ్వర్లు, బట్టు జవహర్, నామా నవీన్, భూమా భాస్కర్, మహమ్మద్ ఆదిల్, కుమ్మరి కుంట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ముందు మంచి వ్యక్తి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ప్రత్యేకంగా అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తున్నట్టు వ్యక్తి రాకేష్ ఒకడు కూడా ఇక్కడ ఉండి అనేక సేవా కార్యక్రమం వ్యక్తి. ఆయన అయితే విజయం సాధిస్తారు. గ్రాడ్యుయేటెడ్లో మంచి అభిమానం ఉంది. ప్రజలకి ఉద్యోగస్తులు సేవ చేస్తారని ఉద్దేశించుకునే కేసీఆర్ గారు ప్రత్యేకంగా రాకేష్ రెడ్డి గారికి ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉద్యోగస్తులు పక్షాన నిలబడుతుంది. అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేశారు నాయకులు చేశారు. అందువల్లనే మేమంతా కూడా ప్రత్యేకంగా కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఉంది. ఒక మంచి వ్యక్తిని, విద్యావేత్తని, చదువుకున్న వ్యక్తిని, నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తిని, మత్తలేని నాయకుడిని అనే ఉద్దేశంతోనే రాకేష్ రెడ్డి గారిని బలపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మొన్న వచ్చాడు చెప్పాడు, నేను అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేసుకుని పెద్ద ఉద్యోగం కూడా మానుకొని నేను ప్రజాసేవ చేయాలని వచ్చాను. ఉద్యోగస్తులకి ఎక్కువగా నేను ప్రజాసేవ చేస్తాను, వారి సంక్షేమం కోసం కృషి చేస్తాను, నిరుద్యోగులకి మళ్ళీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పని శాస్త్ర మండలిలో ఉద్యోగస్తుల తరఫున పోరాటం చేస్తానని చెప్పడం వల్ల మేమంతా కూడా రాకేష్ గారిని బలపరుస్తా ఉన్నాం. అందులోనే